ఒక నిస్సహాయత, ఒక నిర్వీర్యత, ఒక నిశ్శబ్దం, ఒక నిస్తేజం, అంతటా ఒక భయానక వాతావరణం. పచ్చనాకు పురిటిలోనే రాలినట్టు రోజుకో రైతు మౌనంగా మరే మనిషికి చెప్పకుండా నేలతల్లి ఒడిలోకి అర్ధాంతరంగా రాలిపోతున్నాడు. ఏమిటి ఘోరం? ఎవరిది నేరం? అన్నదాతల నిర్జీవ దేహాల సాక్షిగా నాయకుల వాదనలు, పరస్పర నిందారోపణలు తప్ప మూలాలను మధించడానికి, నిజం గుండె చప్పుళ్లను వినడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. ఇలాంటి విషాదకర సన్నివేశంలో రైతుకు రైతు తప్ప మరెవ్వరూ బాసటగా నిలవలేరనే సత్యం సమాజానికి బోధపడింది. అలా తన ప్రయోగాలతో, ప్రయత్నాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి సాటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న రైతు సదానందరెడ్డి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు సమీపాన మదనపల్లికి చెందిన రైతు సదానందరెడ్డి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. సదానందరెడ్డి మొదట రసాయన వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడులు, నిస్సారమవుతున్న నేలలు ఆయన్ను ఆలోచింపజేశాయి. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తూ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితమయ్యారు. నేను గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఈ కనపడేటువంటి జామ మామిడి తోట అనేది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించినటువంటిది. దీంట్లో గతంలో నేను కెమికల్ ఫర్టిలైజరు, తర్వాత కెమికల్ స్ప్రేలు వాడినా కూడా గత 10 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో మాత్రమే దీన్ని కొనసాగిస్తున్నాను. దీన్ని కొనసాగించడానికి ముఖ్య కారణం ఏంటంటే కెమికల్ వల్ల వచ్చేటువంటి విపరీత పరిణామాలను దృష్టిలో పెట్టుకోవటం, రెండవది విపరీతమైన పెట్టుబడి పెరగడం వల్ల రైతుకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నేను సేంద్రియ పద్ధతిని అవలంబించాలనే దాంతో వెతకడం ప్రారంభించినప్పుడు నాకు పాలేకర్ యొక్క పద్ధతి తెలిసింది. పాలేకర్ పద్ధతిలో వెళ్ళాక న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక పద్ధతిని అడాప్ట్ చేసుకొని దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని అడాప్ట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు వర్మీ కంపోస్టు, తర్వాత పంచగవ్య, ఇట్లాంటి నాడెప్ కంపోస్ట్ వాటిని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాటిని వాడడంలో ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతి అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పద్ధతి పాలేకర్ పద్ధతిలోకి న్యాచురల్ ఫార్మింగ్, ప్రాకృతిక వ్యవసాయం అనేటువంటి ఈ పద్ధతిలోకి మారడం జరిగింది. దీనివల్ల కేవలం అతి తక్కువ పెట్టుబడితోని ఉన్న దాంట్లో మనము ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది. గత 8 సంవత్సరాల 9 సంవత్సరాల అనుభవం కూడా నాకు ఇదే చెప్తుంది. విపరీతమైన పెట్టుబడి లేకుండా కేవలం జీవామృతం దాన్ని తయారు చేసుకొని దాని ద్వారానే మనము ఎలాంటి కెమికల్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ మరియు పశువుల ఎరువులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లో తోలకుండా దీంట్లో మనము చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీంట్లోకి మారడం జరిగింది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే మనకు దేశవాళీ ఒక ఆవు యొక్క మూత్రం ముఖ్యంగా అవసరం ఉంటుంది. దేశవాళీ ఆవు యొక్క మూత్రంను ఒక ఆవు ద్వారా దాదాపు 20-30 ఎకరాల వ్యవసాయం మనం చేయొచ్చు. దాని వచ్చే మూత్రము పేడతోని మూత్రాన్ని మనము సేకరించే విధానాన్ని మనం కొట్టంలో చూసినట్లయితే ఫ్లోరింగ్ చేయటము, దానికి ఒక హౌజ్ నిర్మాణం చేయడం, అక్కడనే ఈ మూత్రం అనేది జమ అవుతుంది. అలాగే మనం పేడని 2-3 రోజుల పేడను ఎప్పటికప్పుడుగా ఫ్రెష్గా దీంట్లో జీవామృత తయారీకి వాడడం, మూత్రం ఎంత పాతదైతే అంత విధంగా దీంట్లో పనిచేస్తుంది కాబట్టి మూత్రాన్ని సేకరించుకొని ఆవులను ముఖ్యంగా దేశవాళీ సంబంధించినటువంటి ఆవులను మనం కొనుక్కొని ఆ ఆవుల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయో వాటి ద్వారానే ఇవి అన్నిటినీ తయారవుతుంది కాబట్టి మొదలు మనం ఆవులను సేకరించుకొని దాని ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. నీటి కర ఉన్న ప్రాంతంలో ఉద్యాన పంటలు రైతుకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఇదే బాటలో సాగుతున్న సదానందరెడ్డి 2 ఎకరాల్లో జామను ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇందులో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. ఈ జామ అనేది 2.5 ఎకరాలలో ఉన్నది. 243 మొక్కలు ఉన్నాయి. మొక్కకు 20 ఫీట్ల డిస్టెన్స్ ఉంది. ఇది గతంలో మా నాన్నగారు వేసినటువంటి జామ తోట.
అయితే ఎప్పుడైతే నేను దీన్ని న్యాచురల్ ఫార్మింగ్లో కన్వర్ట్ చేశానో దీంట్లో 4 పద్ధతులను మనం మార్చడం జరిగింది. ఒకటి నీటినిచ్చే విధానం. ఇంతకుముందు మీరు చూసినట్లు మొక్కకి మధ్యలో ఉన్నటువంటి 2 చెట్ల మధ్యలో మాత్రమే నీళ్ళు ఇవ్వటం అనేది వాప్సా న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి పద్ధతిని ఒకటి స్వీకరించటం. తర్వాత ఇక్కడ పడిపోయినటువంటి ఆకులు కానీ ఎండిన తర్వాత ఆకులు రాలిపోవటం, తర్వాత కాయలు లేదా పండ్లు రాలినటువంటి వాటిని ఇక్కడే మురగనివ్వడం ద్వారా హ్యూమస్ అనేది తయారై మొక్కకి న్యాచురల్ పద్ధతిలో ఎరువులు అందే విధంగా చేయటం. దీనికి జీవామృతం స్ప్రే చేయడం వల్ల, జీవామృతం మొక్కకు స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ అందటం వల్ల మొక్క అనేది ఏపుగా మరియు ఎలాంటి డెఫిషియన్సీ లేకుండా పెరగటవుతుంది. అలాగే ఎప్పుడైతే జీవామృతాన్ని మనం నీటి ద్వారా పంపిస్తున్నామో వానపాములు అనేటివి విపరీతంగా వచ్చి భూమిని గుల్లగా మార్చి దున్నడం అనే ప్రాసెస్ లేకుండా చేయటం జరుగుతుంది. దీనివల్ల మనకు అనేక రకాల ఖర్చు అనేది తగ్గుతుంది. ముఖ్యంగా నీళ్ళని ఇవ్వడం ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ పద్ధతిలో 2 మొక్కల మధ్యలో కాలువ తీసి మనం నీళ్లు కొన్ని మాత్రమే ఇస్తున్నాము. 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఈ కాలువలో నీళ్ళు ఇవ్వటం అనేది, ఈవెన్ మనం ఒకవేళ డ్రిప్ వేసినా కూడా ఒక డ్రిప్పర్ ద్వారా ఒక గంటకి 8 లీటర్ల నీళ్ళు ఏవైతే మొక్కకు చేరుతాయో దానికన్నా తక్కువ రేంజ్లో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దానికన్నా తక్కువ నీటి ద్వారానే మనం ఇవి న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ ఎలాంటి డెఫిషియన్సీస్ లేకుండా బోరాన్ కానీ ఐరన్ కానీ జింక్ కానీ ఇంకా ఫాస్ఫేట్ కానీ ఎలాంటి డెఫిషియన్సీస్ లేకుండా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఆకులను చూస్తే తెలుస్తుంది. ఈల్డింగ్ కూడా కెమికల్ పద్ధతి కన్నా కూడా కొన్ని సంవత్సరాల లోపల దీన్ని ఒక 2-3 సంవత్సరాల లోపల భూమి అనేది బాగా సారవంతమై మనకు విపరీతమైన ఈల్డింగ్ రావడం అనేది న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది. కెమికల్లో చేసినప్పుడు పెరిగినటువంటి ఖర్చుకి తర్వాత వచ్చే ఈల్డింగ్ కన్నా కూడా అతి తక్కువ ఖర్చులో కెమికల్ కన్నా కూడా ఎక్కువ ఈల్డింగ్ రావడం అనేది మనం ఇక్కడ చూసాము. సైజు కూడా అయితే మనకు పశువుల ఎరువు వేయకుండా ఎప్పుడైతే దొరకడం మానేసిందో దాని తర్వాత జామ యొక్క సైజు అనేది తగ్గిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఎప్పుడైతే మనం న్యాచురల్ ఫార్మింగ్ కన్వర్ట్ అయ్యామో అప్పుడు జామలో సైజు అనేది మళ్ళీ క్రమక్రమంగా పెరిగి మనకు మంచి సైజులు అనేది రావడం జరుగుతుంది. టన్నులలో లెక్క చేసుకున్నా కూడా కెమికల్ ఫార్మింగ్ కన్నా కూడా న్యాచురల్ ఫార్మింగ్లోనే ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. 10 రకాల మామిడి రకాల రుచులను ఈ క్షేత్రంలో మనం ఆస్వాదించవచ్చు. ఎలాంటి ఆలనా పాలనా లేకుండా ప్రకృతికి వదిలేసిన ఈ మామిడి క్షేత్రం ఈ రైతుకు సదానందాన్నే మిగులుస్తోంది. అనేక రకాల సమస్యలు ఏవైతే మామిడి రైతులకు వస్తాయో ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము పంట తీసిన తర్వాత జూన్ మే వరకు దాదాపు మనకు సీజన్ అనేది ముగుస్తుంది. జూన్ జూలైలో ఒక్కసారి దీన్ని మనం మొత్తం కూడా జీవామృతం స్ప్రే చేసి ఆ తర్వాత వచ్చే వర్షాల సమయంలో ఈ వర్షాల్లో కింద కూడా అడుగున కూడా జీవామృతం మనం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే దీంట్లో డిసెంబర్ మాసంలో ఒకసారి కళ్య దున్నడానికి మనము దీంట్లో కళ్య దున్నడం అనేది కూడా జరుగుతున్నది. కళ్య దున్నడం వల్ల ఏదైనా లార్వా దశలో ఉన్నటువంటి గుడ్డు దశలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చనిపోయి అవి పెరిగి పెద్ద కాకుండా కూడా మనకి ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో దున్నడం ప్రక్రియ వల్ల అది కూడా కొంత ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేటువంటి అనేక రకాల పురుగులను మనం కంట్రోల్ చేయడానికి జీవామృతం స్ప్రే చేయడం ద్వారా మొక్క అనేది బలంగా పెరిగి రోగనిరోధక శక్తి పెరిగి ఆ విధంగా మొదలు మనకు కంట్రోల్ అవుతుంది. అయితే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం జీవామృతం స్ప్రే చేసినప్పుడు ఇంతకుముందే మనం అనుకున్నాం మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గతంలో ఇక్కడ ఈ ఏరియాలో మా ప్రాంతంలో వచ్చినటువంటి ఎలాంటి పురుగు యొక్క దాడి అయినా కూడా పక్కనున్నటువంటి మామిడి తోటల కన్నా కూడా మన దగ్గర 90% తక్కువగా ఉంది. వాళ్ళకు 100% నష్టం వస్తే మనకు కేవలం 10% మాత్రమే నష్టం జరగడం జరిగింది. గతంలో లాస్ట్ ఇయర్ ఇక్కడ తేనె మంచు పురుగు ఉధృతి వచ్చి పూతలన్నీ రాలిపోవడం జరిగింది. అయితే దాదాపు 100 కాయలు కాయాల్సినటువంటి ఒక చెట్టుకు కేవలం కొంతమందికి 10 కాయలు కాస్తే మన దగ్గర 100 కాయలలో కేవలం 10 కాయలు కాయకుండా అంటే కేవలం 10% నష్టాన్నే మనము పక్క తోటల కన్నా కూడా ఇక్కడ మనము గమనించాము. ఈ విధంగా అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకసారి ఏదైనా తీసుకున్నాలనుకుంటే ఇప్పుడు టీబీకి సంబంధించినటువంటి క్రిములు వాతావరణంలో ఉంటాయి. ఏ వ్యక్తి అయితే వీక్గా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నీరసంగా వీక్గా ఉంటాడో వానికి పైన అవి దాడి చేస్తాయి. అదేవిధంగా ఏ చెట్టు అయితే వీక్గా ఉంటుందో అంటే ఆరోగ్యంగా సరిగా లేనటువంటి చెట్టుకు మాత్రమే వివిధ రకాలైనటువంటి పురుగులు వచ్చి వాటిని దాడి చేస్తాయి. ఏదైతే ఆరోగ్యవంతమైంది ఉంటుందో అది ఒకవేళ పురుగుల ఉధృతి వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతుంది.
కాబట్టి దీన్ని గమనించి అంటే జీవామృతం స్ప్రే చేయడం వల్ల న్యాచురల్గానే చెట్టు బలంగా తయారై ఆ బలమైనటువంటి చెట్టుకు రోగనిరోధక శక్తి కలిగి మన దిగుబడిలో ఎలాంటి నష్టం లేకుండా మనకు అధిక దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్షేత్రం అద్దంలా కనిపించదు. హరిత విప్లవ ప్రభావం నుంచి బయటపడి ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తిని నింపుకున్నట్టుగా కనిపిస్తుంది. హ్యూమస్ నిండిన నేలలతో పచ్చని పంటలతో ఇక్కడ అణువణువున అద్భుతం గోచరిస్తుంది. కెమికల్ ఫార్మింగ్లో కానీ మనం మిగతా పద్ధతులలో ఎట్లా చేస్తున్నామంటే ఈ చెత్తను తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడనో బయట పడేయటం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ పడినటువంటి అంటే మన మామిడికి కానీ జామకు కానీ కుళ్ళిన మొక్కలు కానీ ఎండిన మొక్కలు కానీ తీసివేసే పద్ధతిని మనం ఇప్పుడు పాటిస్తున్నాం. కానీ న్యాచురల్ పద్ధతిలో పడినటువంటి ప్రతి ఆకును కొమ్మను పండును తర్వాత కింద వచ్చినటువంటి గడ్డిని కూడా ఇక్కడే మురుగనిచ్చినట్లయితే అది ఎరువుగా మారి మన మొక్కకు బలమైన బలాన్ని అందిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎక్కడికక్కడ మల్చింగ్ అనే పద్ధతిని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు సహజంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే చెత్త చెదారం పడి ఒక ఎరువులాగా తయారైంది, హ్యూమస్ అనేది తయారవుతుంది. ఇదే మనకు మొక్కకి బలము ఆహారంగా మారుతుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ఈ చెత్త కానీ ఇదంతా కూడా వేయబడి ఉన్నది. దీన్నే పాలేకర్ పద్ధతిలో మల్చింగ్ విధానం ఏదైతే ఉందో ఆచ్ఛాదన అంటాం. ఆచ్ఛాదన అంటే కప్పబడి ఉండడం. అంటే చెత్త వ్యవసాయంలో వచ్చినటువంటి వేస్టేజ్ అంతటిని కూడా ఆకులను కానీ అలాలను కానీ తర్వాత పండ్లను కానీ ఖరాబ్ అయినటువంటి ఏ వస్తువు అయినా కూడా ఇక్కడే మురిగే విధంగా మనము ఒక పద్ధతిని ఫాలో అయినట్లయితే ఆ పద్ధతిలో మనకు హ్యూమస్ అనేది తయారవుతుంది. హ్యూమస్ అనేది ఒక మొక్కకి పంటకి ఆహారంగా మనకు కనబడుతుంది, తెలుసు మనందరికీ కూడా. కాబట్టి హ్యూమస్ అనేది తయారు కావాలంటే ఎక్కడికక్కడ ఈ చెత్త కానీ వ్యవసాయ వేస్టేజ్లో వచ్చినటువంటి ఏ వేస్టేజ్ అయినా కూడా ఇక్కడే మురిగే విధంగా మనం చర్యలు చేపట్టినట్లయితే అదే ఒక బలమైన ఎరువుగా తయారై మన న్యాచురల్ ఫార్మింగ్లో సహజ పద్ధతిలో మనకు ఎరువు అనేది అందబడుతుంది. భూమి అనేది కూడా తన యొక్క మంచి సత్తువాను ఏర్పరచుకుంటుంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితి వచ్చినా కూడా ఈ హ్యూమస్ ఎక్కడైతే ఉంటుందో, ఈ పద్ధతి ఎక్కడైతే ఈ చెత్త చెదారం ఎక్కడైతే వేస్తామో అక్కడ నీటిని నిలుపుకునే శక్తి సామర్థ్యం అనేది భూమికి పెరుగుతుంది. ఎరువు వేసిన భూమిలో నీటిని నిలుపుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది. అలాగే తక్కువ నీరుతో కూడా మనం వ్యవసాయం చేసేయడానికి అవకాశం ఉంది. వానపాములు ప్రకృతి నాగళ్ళు. ఇవి నేల లోపల ఉన్న సారవంతమైన మట్టిని పైకి తెచ్చి పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తాయి. రసాయన వ్యవసాయం ఫలితంగా ఇవి మన పంట పొలాల నుంచి అదృశ్యమయ్యాయి. ప్రకృతి వ్యవసాయంలో ఇవి విస్తారంగా ఉనికిలోకి వచ్చి రైతుకు అంతిమంగా వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నారు న్యాచురల్ అంటే మన సహజ నాగలి పద్ధతిలో ఏదైతే భూమిని గుల్లబారుస్తాయో వానపాములు, ఇవి ప్రకృతిలో మన భూమిలో సహజంగా ఉండే లోకల్ ఎర్త్వామ్స్, లోకల్ వానపాములు. ఇవి వర్మీ కంపోస్ట్ సంబంధించినటువంటి వానపాములు కావు. మన భూమిలో వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, ఎప్పుడైతే వాటికి వారి పరిస్థితి అనుకూలంగా ఉండదో అప్పుడు 18 ఫీట్ల లోపలికి వెళ్ళి సుప్త చేతనావస్థలో అంటే సమాధి స్థితిలో అనేది అవి ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం చల్లబడి వర్షాలు ప్రారంభమైనప్పుడు ఇవి భూమి పైకి వస్తాయి. వస్తూ మట్టిని తీసుకొని పైకి వచ్చి ఆ మట్టిని భూమిపైన వేసి మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ సారవంతమైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి మట్టిని తెచ్చి పైన వేస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మనం జీవామృతాన్ని ఎప్పుడైతే భూమిపైన చిలకరిస్తామో ఆ చిలకరించినటువంటి వానకు ఎలాగైతే మనము బెల్లానికి ఎవరు చెప్పకుండా చీమలు ఎట్లయితే అట్రాక్ట్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ ప్రకృతిలో ఈ జీవామృతం చల్లంగానే ఆ స్మెల్కి ఇవి అట్రాక్షన్ అయ్యి భూమిపైకి వస్తాయి. అయితే 365 రోజులు 24 గంటలు ఒకవేళ మనము ఈ వానపాములను పనిచేసే విధంగా మనము ప్రయత్నం చేసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్లో దున్నడం అనే ప్రక్రియ లేకుండానే భూమి గులవారడం అనేది జరుగుతుంది. అయితే మీకు అందరికీ తెలుసు మనము కొత్త మండి అంటే భూమి లోపల పొర మనం వ్యవసాయంలో ఉపయోగించేది కేవలం 1 ఫీటు భూమిని మాత్రమే, సారవంతమైన భూమిని మాత్రమే మనం ఉపయోగిస్తాం. కానీ దాని కింద ఉన్నటువంటి భూమిలో కూడా కొన్ని సహజంగా ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయానికి తోడ్పడతాయి. దీనికి సంబంధించిన పెటెంట్ మనకు తెలుసు. ఒక వ్యక్తి తీసుకున్నారు, భూమిలో 20 ఫీట్లు 30 ఫీట్లు డిస్టెన్స్లో ఒక కాలువ తీసి ఆ మట్టిని తీసి భూమిపైన చిలకరించినట్లయితే ఎక్కువ పంట పండుతుంది అనేటువంటి పెటెంట్ను కూడా మన దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి తీసుకోవటం జరిగింది. మరి అదే పనిని ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్
ఫార్మింగ్లో ఈ ఎర్త్ వామ్స్ అనేటువంటివి చేస్తాయి. 20 ఫీట్లలో నుంచి భూమిలో ఉన్న కొత్త మట్టిని తీసుకొని వచ్చి భూమిపైన వదిలి వెళ్ళడం ద్వారా ఈ భూమి ఆ ఖనిజ లవణాలు అనేది రైతుకు నేస్తంగా ఇవి పనిచేస్తున్నాయి. అలాగే ఎప్పుడైతే తొలకరి వర్షాలు వస్తాయో ఈ వానపాములు చేసినటువంటి ఏవైతే రంధ్రాలు ఉంటాయో ఈ రంధ్రాల ద్వారా నీరు అనేది భూమిలోకి ఎనికి వాటర్ షెడ్ పథకం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా కొరత అనేది తీరడం జరుగుతుంది. అలాగే మనము భూమిలో ఏరియేషన్ కొరకు మాత్రమే ఈ నాగలిని ఆడించడం జరుగుతుంది. ప్రకృతిలో ఈ సహజ నాగళ్ళ పనిని అంటే నాగలు చేసే పనిని ఎర్త్ వామ్స్ అనేటువంటివి చేయడం జరుగుతున్నది. ఒకనాటి మిశ్రమ పంటల విధానానికి స్వస్తి పలికి రైతు ఇవాళ ఏక పంటల పద్ధతికి అలవాటు పడ్డాడు. ఫలితంగా వ్యవసాయం పెను సంక్షోభంలోకి కూరుకుపోయింది. సదానందరెడ్డి పాత పద్ధతుల్ని తిరిగి తన క్షేత్రంలోకి ఆహ్వానించి మిశ్రమ పంటల పద్ధతి ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మొత్తం ఇది 2 ఎకరాల బొప్పాయి పొలం ఉంది. 8/5 అంటే 8 వెడల్పు పొడవు 8 వెడల్పు 5తోని తీసుకోవడం జరిగింది. మధ్యలో 2 ఫీట్ల బోజలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య బోజలో అల్లం తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులోనే మిర్చి మరియు అలసంది మరియు కంది మరియు బంతి కూడా అంతర్పంటగా తీసుకోవటం జరిగింది. అయితే న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయ పద్ధతిలో మనము మిశ్రమ పంటలు వేసినప్పుడు జరిగేటువంటి అనేక లాభాలు అనేటువంటివి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనము ఏదైతే పెస్ట్ కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ ఆధునిక పద్ధతిలో వచ్చినటువంటి వ్యవసాయం వల్ల వచ్చినటువంటి పెస్ట్ను మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే ఒకే రకమైన పంట వేసినప్పుడు ఆ స్మెల్కు అట్రాక్షన్ అయ్యి ఆ రకాలైనటువంటి పురుగులు ఆ పంటలకు ఆశించే పురుగులు విపరీతమైన ఉధృతికి చెంది మనకు పంట నష్టాన్ని కలిగిస్తాయి. కానీ ఒకే పొలంలో 4 రకాల పంటలు వేయడం వల్ల ఉదాహరణకి ఇక్కడ మనం బొప్పాయి వేసాం, అల్లం వేసాం. ఈ పంట పొలంలోకి రాగానే మనకు అల్లం వాసన మరియు బొప్పాయి వాసనతో పాటు కంది వాసన మరియు బంతి వాసన లాంటివి వాసనలు రావడం వల్ల బొప్పాయికి వచ్చేటువంటి పురుగు అనేది సహజ న్యాచురల్ పద్ధతిగా దానికి అట్రాక్ట్ కాలేదు. ఎందుకంటే పక్కన అల్లం వాసన కూడా దానికి వస్తుంది కాబట్టి ఈ దానికి ఆశించేటువంటి బొప్పాయికి ఆశించే పురుగు అనేది రాకుండా ఉంటుంది. రెండవది ఏంటంటే బంతి వేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల పురుగులు బంతి తనను వైపుకు లాక్కుంటుంది, అట్రాక్ట్ చేయబడుతుంది. దీంట్లో మొదట్లో మనము ఇంకా మొక్కజొన్న, సజ్జ లాంటివి కూడా సాగు చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని రకాలైన పురుగులను అది స్వీకరించి ప్రధాన పంట అయినటువంటి బొప్పాయికి, అల్లంకు ఎలాంటి పెస్ట్ రాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మరి మనం వేసినటువంటి ఇది ఒక సుమారు మనం లాస్ట్ ఇయర్ 2014 ఆగస్టులో వేయడం జరిగింది. నాతో పాటు వేసినటువంటి కెమికల్ స్ప్రే చేసినటువంటి వాళ్ళు వేలాది ఖర్చు పెట్టినా ఎంత దిగుబడి వచ్చిందో నాకు అంతే దిగుబడి రావడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ పొలాలలో వైరస్ అటాక్ అయ్యి నా దగ్గర కూడా ఇప్పుడు కొద్దిగా వైరస్ అటాక్ అనేది మీకు కనబడుతుంది. కానీ దీనికన్నా ముందే వైరస్ అటాక్ అయ్యి మొత్తం పంటలు అనేటువంటి వేరే వాళ్ళకి నాశనం కావడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్లయితే ఇప్పటికే దీంట్లో ఎంత దిగుబడి తీయాలనో బొప్పాయిలో దిగుబడి తీయడం జరిగింది. అలాగే అల్లం కూడా 50% అల్లం మనం తీసి అమ్మివేయడం జరిగింది. రేటు మార్కెట్లో నామినల్గా ఉన్నా కూడా మనం పెట్టిన ఖర్చు తక్కువ కాబట్టి న్యాచురల్గా దీంట్లో మనము ఎక్కువ ఫలాలను తీసుకోవడం జరుగుతున్నది. అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలియని సందిగ్ధంలో ఉన్న పాలకులు ఇలాంటి రైతులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సుస్థిర వ్యవసాయ విధానాలను రైతాంగానికి అందించగలిగినప్పుడే బంగారు స్వప్నాలు సాకారమవుతాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం భూమికి ఫర్టిలైజర్ ఇస్తామో భూమిలో ఒక పొర అనేది అంటే మనం ఒక పొర అనేది గట్టిపడడం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే కెమికల్ స్ప్రే చేస్తున్నామో మనకు రైతుకు మిత్రులైనటువంటి మంచి కీటకాలు కూడా ఇక్కడ ఈ కెమికల్ ఫార్మింగ్లో చనిపోవడం జరుగుతుంది. అయితే సూక్ష్మజీవులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు ఎప్పుడైతే చనిపోవడం ప్రారంభం జరుగుతుందో మనకు పంట ఒక విధంగా నష్టం అనేది ప్రారంభమవుతుంది. అంటే సుమారు మనం ఒక 20 స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాల కాలంలో హరిత విప్లవం పేరు మీద విపరీతమైన ఫర్టిలైజర్, విపరీతమైన కెమికల్ ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టినామో ఆ తర్వాత ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు హర్యానా, పంజాబ్లో మనకి ఏ విధమైనటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఒక మంచి చెడు క్రిములతో పాటు మంచి సూక్ష్మజీవులు కూడా చనిపోయి మనకు దీర్ఘకాలికంలో భవిష్యత్ కాలంలో మన పంటలు నిర్జీవంగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ కెమికల్ అనేది కూడా ఎప్పుడైతే ఫర్టిలైజర్ అనేది మనం భూమిలో వేస్తామో భూమిలో ఒక పొరగా మారి అది దట్టమైనటువంటి ఒక భూమిలో నీటిని నింకకుండా ఈ విధంగా చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం న్యాచురల్ ఫార్మింగ్లో మనము వానపాములను ఇప్పుడు ఆడించడం మొదలు పెడతామో భూమి అనేది గుల్లగా మారుతుంది. ఈ 2 చర్యల ద్వారా మనకు భూమి అనేది సారవంతం కావడము, భూమి అనేది గుల్లగా మారడము, భూమిలో నీటిని ముంచుకునే కెపాసిటీ పెరగటము, ఏదైతే లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు వాటర్ షెడ్ స్కీమ్ మనం ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ న్యాచురల్ ఫార్మింగ్లో ఎప్పుడైతే వానపాములు
18 ఫీట్ల లోతు నుంచి వచ్చి రంధ్రాలు చేయడం ద్వారా ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో భూమిలోకి ఆటోమేటిక్గా నీళ్ళు అనేది ఇంకడం వల్ల భూమిలో నీటి యొక్క పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్లో ఆటోమేటిక్గా అనేక రకాల లాభాలు రైతుకు కానీ దేశానికి కానీ జరుగుతాయి. దీన్ని గమనించి మనం దీన్ని ఈ పద్ధతిలో పాటించినట్లయితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. రైతుల పెదాల చివర చిరునవ్వు ఉన్నంత వరకే ఈ సమాజానికి ఉనికి ఉంటుంది. ఎవరి అధికారాలకైనా అస్తిత్వం లభిస్తుంది. రైతును కాదన్న సమాజానికి భవిష్యత్తే లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అన్నదాతకు అండగా నిలవడం బాధ్యత కాదు, మన అవసరం అన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.